ఆదిత్య ఓం బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్ అనమాట. తను చెరుపల్లి అనే ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకున్నాడు. అంతేకాదు ఆ విలేజ్ చుట్టుపక్కల విలేజెస్లో కూడా కొన్ని యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ అయితే చేస్తాడంట. అండ్ ఆ విలేజ్ని 10 years నుంచి అడాప్ట్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, స్టూడెంట్స్కి అయితే స్పోర్ట్స్ బ్యాట్స్ అలాగా ప్రొవైడ్ చేయడము, సపోర్ట్ చేయడం అయితే చేస్తున్నాడంట. అందుకని ఆ విలేజ్ పీపుల్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య ఓంకే ఓటేయడం అయితే జరుగుతుంది. అంటే చుట్టుపక్కల వాళ్ళకి కూడా అవేర్నెస్ కోసం బ్యానర్స్, ఫ్లెక్సీస్ పెట్టి ర్యాలీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు అనమాట, ఆదిత్య ఓం గెలవాలి అని. ఎందుకనంటే ఒక మంచి సోషల్ వర్కర్ విన్ అవ్వాలి అన్న దాంతో వాళ్ళైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో అందుకే ఈ 2 weeksలో ఓటింగ్లో ఎప్పుడు కూడా ఆదిత్య ఓం రిస్క్ జోన్లో అయితే లేరనమాట. ఎందుకనంటే తనకి విలేజెస్ సపోర్ట్ బాగా ఉంది. అండ్ ఇంకొకటి, ఆడియన్స్ అనే వాళ్ళు కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ హౌస్లో స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ మీద పెట్టారు. ఆదిత్య ఓం గేమ్స్ బాగా ఆడకపోయినప్పటికీ కూడా హౌస్లో ఎప్పుడు నెగిటివ్ ఎనర్జీ అయితే స్ప్రెడ్ చేయలేదు. తను పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడు కూడా ఇంకా ఆడియన్స్కి తనని ఎలిమినేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ అయితే రాలేదు. ఎందుకనంటే చాలా నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసే కంటెస్టెంట్స్ ఇంకా హౌస్లో ఉన్నారని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఆదిత్య ఓంని అంత గేమ్ బాగా ఆడకపోయినా కానీ హౌస్లో నుంచి వెళ్ళిపోవాలి అని ఎవరైతే కోరుకోవట్లేదు అనమాట. సో ఇండైరెక్ట్గా విలేజర్స్ అనే వాళ్ళు చాలా మేజర్ ఇంపాక్ట్ అనమాట తన ఓటింగ్లో. సో వాళ్ళ వల్ల తిను అనే వాళ్ళు ఎప్పుడు సేఫ్ జోన్లోనే ఉంటున్నారు అని చెప్పి టాక్.